హలో గైస్, వెల్కమ్ టు మై స్టూడియో టూర్. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు మీరు టాటూ వేయించుకునే స్పేసెస్ ఎంత హైజీన్గా ఉంటుందో, అలాగే మన యాంబియన్స్ స్టూడియోది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసేయచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో, సో అందుకే మనం స్టూడియో టూర్ చేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నా వర్క్ స్పేస్. అంటే అక్కడ ఇది వర్క్ స్పేస్ అంటే మనకి టాటూస్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే టాటూస్ లేనప్పుడు రిలాక్స్డ్గా ఏదైనా మూవీస్ చూసుకోవడం దాని వెనక వస్తుంది. ఆ డెస్క్టాప్లో వచ్చేసి నేను ఫోటోషాప్ కానీ, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ కానీ, స్కెచ్ కానీ అన్నీ నేను దీంట్లోనే యూజ్ చేస్తుంటాను. అందుకే ఇది ఏంటంటే మనకి నియర్ బై 80,000 పెట్టి తీసుకున్నాను. అలానే దీనికి వచ్చేసి పర్టికులర్లీ ఇది వచ్చేసి నా ఫేవరెట్ టూల్ ఈ స్టూడియో మొత్తం మీద. ఎందుకంటే నాకు ఇల్లుస్ట్రేషన్కి పనికి వస్తుంది. అలాగే వచ్చేసి నేను ఫోటోషాప్ ఇంతకుముందు నేను స్టూడియో పెట్టినప్పుడు ఏంటంటే నేను ఎడిటింగ్స్ బాగా చేస్తాను. అప్పటి నుంచి అంటే ఇది ఆల్మోస్ట్ 7 years అయింది నా దగ్గర ఉండబట్టి. సో నుంచి ఇప్పటికీ కొత్త దానిలోకే పనిచేస్తుంది. సో అలాగే ఈ మానిటర్, అంటే ఇది ఎడిటింగ్కి సూపర్ ఉంటుంది. మానిటర్ ఐపీఎస్ ప్యానల్ చాలా క్లాస్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు సైడ్ నుంచి ఇప్పుడు దాకా వీడియో చూసిన దాంట్లో ఇది అసలు కనిపించుండదు, అంత స్లిమ్గా ఉంటుంది. అలాగే వచ్చేసి మనకి ఎలాగైనా వంచేసుకోవచ్చు. సో మనకి మూవీస్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది ఈ మానిటర్. అలానే ఎక్కువ వంచేయకూడదు. సో ఇది ఐడియల్ యాంగిల్ నా వరకు. ద స్టాచ్యూ విత్ వాటర్ ఫాల్, ఇది రీసెంట్గా మేబీ ఒక 20 days బ్యాక్ కొన్నా తిరుపతిలో. నాకు బాగా ప్లెజెంట్గా అనిపించింది. అందులో ఎండాకాలం వచ్చింది కదా, రూమ్లో కొంచెం హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తుందని కొన్నాను. బాగుంది, మెయింటెనెన్స్ కూడా ఏం లేదు, జస్ట్ ఇందులో వాటర్ పోస్తే పైనుంచి సరదాగా పడుతుంది. వాటర్ ఎప్పుడు కూల్గానే ఉంటున్నాయి అబ్బా దీంట్లో. నాకు బాగా నచ్చింది, ప్లెజెంట్గా ఉంటుంది డెస్క్టాప్ మీద. అలాగే ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం మాల వేసినప్పుడు కన్యాకుమారిలో తీసుకున్నా. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా వింటుంటా చెవు దగ్గర పెట్టుకొని. అలానే ఇది యాక్చువల్గా 42 seconds ఉంటుంది శాండ్ టైం అనేది. అలాగే ఇది మా బ్రదర్ ఇచ్చాడు గిఫ్ట్. అలానే ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు, కృష్ణారెడ్డి అని. వాడు ఇప్పుడు లేడు, ఇక్కడ బెంగళూరులో ఉంటుండు. సో వాడి గుర్తుకు దీనికి ఎప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది, ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇట్రా, ఇది వచ్చేసి ఎప్సాన్ M110. నేను పర్టికులర్లీ టాటూస్ స్టెన్సిల్స్కి యూజ్ చేస్తాను. ఇది వచ్చారు పేపర్. ఇవి ఏంటంటే మనకి స్టెన్సిల్ అనేది ప్రాపర్గా వస్తుంది, అంటే మనకి స్కిన్ ఉంటుంది కదా, సో దానికి ఈజీగా మోల్డ్ అయిపోతుంది. మనకి దీనికి ఏంటంటే హార్డ్గా ఉండదు, పేపర్ మాదిరి కొంచెం పతలాగా ఉంటుంది, ఆ ఫ్లోలో అతుక్కుంటుంది. అలాగే ఇవి కాస్ట్ ఏమో కొంచెం ఎక్కువ పేపర్ మీద పోలిస్తే. కెనాన్ ప్రింటర్ ఇది. ఈ ప్రింటర్ వచ్చేసి నేను జనరల్ ప్రింటింగ్కి యూజ్ చేస్తాను, అంటే పేపర్ మీద. అంటే ఇప్పుడు మనకి టాటూ ఫామ్స్ ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే కొన్ని స్మాల్ టాటూస్ ఉంటాయి, సో వాటికి. కొన్ని పోర్ట్రేట్ టాటూస్ ఉంటాయి పర్టికులర్లీ. ఆ పోర్ట్రేట్ టాటూస్కి ఏంటంటే మనము ఈ బటర్ పేపర్ మీద కనుక మనం ఆ పోర్ట్రేట్ టాటూస్ కనుక ట్రై చేస్తే మాత్రం ఆ స్టెన్సిల్ అనేది ఒక 20 నిమిషాల కంటే ఉండదు. మనకి పోర్ట్రేట్ టాటూస్ ఏంటంటే చాలా టైం పడుతుంది. సో దానికి పర్టికులర్లీ పేపర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా ఏంటంటే థర్మల్ పేపర్ మీద ఆ పేపర్ని పెట్టి గీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది కదా. లోపల ఈ ఫ్రేమ్ గోల్డ్ కలర్ది. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే నా షాప్ ఓపెనింగ్కి ఒక 10-15 మంది కోయోళ్ళు ర్యాండమ్గా రోడ్డు మీద పోతుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా టాటూ వేయించుకోవాలనిపించిందంట. సో వచ్చేసి టాటూస్ వేయించుకున్నారు. వాళ్ళు వేయించుకున్న తర్వాత మా దగ్గర అమౌంట్ అంత లేవు, సంథింగ్ అది ఇది అన్నారు. వాళ్ళ బిల్లు ఓవరాల్ 8,000 అయింది. వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక 1,000 rupees క్యాష్ ఇచ్చి ఇది ఇచ్చి ఒక 1 hour పూజ చేశారు ఇక్కడ ఓపెనింగ్ రోజే. సో అందుకే ఇది ఇప్పటికి 5 years అయినా ఇక్కడ పెట్టుకుని నేను డైలీ పూజ చేస్తుంటాను. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు. సో దీనికి నేను డైలీ పూజ చేస్తూనే ఉంటాను. అలాగే ఇది నేను ఇంటర్లో కొనుక్కున్నాను. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు, సో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇది మా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది వచ్చేసి నా బర్త్డేకి ఇచ్చింది, ఎందుకంటే నాకు ఇటువంటి ఇష్టం అని చెప్పేసి. అలాగే ఈ బుడ్డోళ్ళని కూడా తనే ఇచ్చింది. ఇక్కడ ఒకటి చీకట్లో కూర్చున్నాడు.
సో ఓవరాల్ ఇది, అలాగే ఇది నా సర్టిఫికేట్, అంటే కోర్స్ కంప్లీట్ అయినట్టు. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే నాకు ఎట్లా బీటెక్ సర్టిఫికేట్ ఎలాగో రాలే, ఇదైతే వచ్చేసింది. సో అలానే ఇది అంటే నా ఫోటో జోన్. ఇది అంటే మనకు వచ్చిన కస్టమర్స్ చాలామంది ఇక్కడే ఫొటోస్ దిగుతుంటారు. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ చేయడానికి యూజ్ చేస్తాను. నా వర్క్ స్పేస్, నేను టాటూస్ వేసేదైనా, టాటూస్ రిమూవ్ చేసేదైనా, పియర్సింగ్ చేసేదైనా ఇక్కడే. ఈ రింగ్ లైట్ వచ్చేసి బ్రైట్నెస్ చాలా వస్తుంది. ఇది ఏంటంటే మనకి పోర్ట్రేట్ టాటూస్ వేసేటప్పుడు కానీ, లేకపోతే మైక్రో టాటూస్ వేసేటప్పుడు కానీ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే వామ్ కలర్స్ ఉంటుంది, ప్లస్ మనకి కూల్ కలర్స్ రెండు ఉంటుంది, అంటే వైట్ అండ్ ఎల్లో రెండు వస్తుంది. నా టాటూయింగ్ సెటప్ వచ్చేసి గ్రీన్ సోప్, స్పిరిట్, పక్కన వచ్చేసి డిస్టిల్డ్ వాటర్, అలాగే ఇవి ప్రైమరీ కలర్స్, ఎందుకంటే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఇక్కడే ఉంటాయి. అలాగే ఇక్కడ మొత్తం కలర్ ప్యాలెట్స్ కింద. సో అవి వచ్చేసి మనకి ప్రింటర్కి యూజ్ చేసే జనరల్ ఇంక్స్. పైన వచ్చేసి మ్యాజిక్ టేప్ గ్రిప్స్కి యూజ్ చేస్తాం. పైన వచ్చేసి కామ్నెస్ కోసం ఒక బుద్ధుడు, రిమూవల్ మిషన్ అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫ్లో పెట్టాను. సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ పీకో లేజర్ మిషన్, ఈ మధ్య తెప్పించాను ఒక 3 months బ్యాక్. ఇంతకుముందు ఏంటంటే మనము రెంటల్ బేసిస్ మీద తెప్పించేటోళ్ళం. అది మిషన్ ప్రైస్ ఎక్కువ అని, కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ మంది వస్తున్నారు, అలాగే ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి మనము ఓన్గా తెప్పించాను. సో కింద వైట్ తీసుకున్నాం కదా, అది బ్లాక్తో మన షాప్ని రిప్రజెంట్ చేసేటట్టు కనుక ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా పెట్టాను. సో ఇది ఓవరాల్ సెటప్. ఇంకా అలానే ఇది బ్లడ్ ఆర్ట్ ఇక్కడ వేస్తుంటాను. అప్పుడప్పుడు చిన్న హాఫ్ పోర్ట్రేట్స్ కనుక అయితే అక్కడ వేస్తుంటాను. అంటే ఇప్పుడు మనం టాటూ వేసేది ఉంది కదా, ఆ హ్యాండ్ రెస్ట్ మీదే పెట్టి ఒక బ్లడ్ ఆర్ట్ ఉంది. సో దానికి అలానే అరేంజ్ చేసిన. ఈ స్కేల్ ఏంటంటే ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఇక్కడ పెట్టినాము, లేకపోతే యాక్చువల్లీ ఇది చాలా ఎందుకంటే బ్లడ్తో పని కదా, సో అలానే ఉంటుంది. అలాగే ఈ వీడియోలో భాగంగా చెప్తున్నాను, బ్లడ్ ఆర్ట్స్ అనేది మనకి ఏంటంటే ట్యూబ్స్ ఇస్తారు, చిన్న ఈ ట్యూబ్స్. ఒకసారి అంటే చూపిస్తాను. ఈ ట్యూబ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్లో కనుక మనం ఉంచితే 1 month ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి నియర్ బై 2 months వరకు ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ ట్యూబ్స్లో మీకు దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళేసి బ్లడ్ తీసేసుకొని 3 ml ఆ ట్యూబ్స్ని మనకి బాక్స్ అంటే ఈ సైజు బాక్స్ కానీ, లేకపోతే దీన్ని కొంచెము టేప్ ర్యాప్ చేసేసి కొరియర్ పంపించినా సరిపోతుంది. మీరు మాకు కొరియర్ పంపించిన 1.5 days మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాము. ఇన్ కేస్ కాకపోతే 1 week. సో ఆ టైం లైన్లో మీకు ఎప్పుడైనా కంప్లీట్ అవ్వచ్చు. అయిపోయినామంటే మీరు మాకు ఎలా అయితే కొరియర్ పంపించారో సేమ్ కొరియర్ పార్ట్నర్ నుంచి మీకు పంపించేస్తాము. ఇక్కడ ఇది చిన్న రింగ్ లైట్ ఉంటుంది, అంటే డల్ లైటింగ్, మరి బ్రైట్గా కాదు, మనకు కళ్ళు పోయేంత కాకుండా చిన్నగా, మనకి ఏంటంటే షాడోస్ పడకుండా మనకి లైన్స్ అనేది ప్రాపర్గా విజిబుల్ అయ్యేంత బ్రైట్నెస్ ఉంటే సరిపోతుందని తక్కువ లూమినెస్ ఉన్న రింగ్ లైట్ ఒకటి పెట్టుకున్నాను. సో ఇదేంటంటే మనకి ఎలాగైనా యూజ్ చేయొచ్చు. మనకి ఏంటంటే నువ్వు ఎంత దగ్గరికైనా పెట్టుకోవచ్చు, అలాగని ఎంత పైకైనా పెట్టుకోవచ్చు. ఇది స్టడీ ల్యాంప్ కింద యూజ్ అవుతుంది. అలాగే మనం దీన్ని తీసేసుకొని మనకి దీనికి ట్రైపాడ్ సెట్ ఇస్తారు, దాని కనుక దీనికి పెట్టుకుంటే మనకి మొబైల్ హోల్డర్ లాగా కూడా పనికి వస్తుంది. అంటే మనకి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డ్రాయింగ్స్ నేను ఎలా వేస్తానో మీకు చూపించాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక ట్రైపాడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి నా బ్రషెస్, షేడింగ్ కోసం యూజ్ చేస్తాను. అలాగే ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తాను, అంటే ఇది మరీ పతలాగా ఉండదు, అలాగని మరీ పెద్దగా ఉండదు. టిప్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని మనం ప్రెషర్ పెట్టే కొద్దీ అది బ్రష్ అనేది వైడ్ అవుతుంది, సో మనకి బాగా యూజ్ అవుతుంది. సో అలాగే ఈ మిడిల్ వన్ అనేది చాలా రేర్, అంటే మనకి ఐబాల్స్ కానీ హెయిర్ లైన్స్ని కొంచెం థికన్ చూపించడానికి యూజ్ చేస్తాను. అలాగే బ్లడ్ ఆర్ట్కి వచ్చేసి ఇవి, అంటే మన జనరల్ కాఫీ కప్స్, ఇవి ఈ సైజ్ కంటే ఒక 1 centimeter హైట్ ఉంచేసుకొని కట్ చేసుకొని ఇవి యూజ్ చేస్తాను.
ఎందుకంటే ఇప్పుడు డిస్పోజబుల్వి ప్లాస్టిక్ ఇవి కొనాలంటే మనకు ప్యాలెట్ 80 రూపీస్ ఉంటుంది. ఇవి వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. అంటే కాస్ట్ ఎఫిషియెంట్ అని ఉంటుంది, అలాగే మనకి డిస్పోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే సేవ్ ద ప్లానెట్, డోంట్ యూజ్ ద ప్లాస్టిక్. ఓకే, అలాగే ఇది నా ఇన్వెంటరీ. ఇవి నీడిల్స్, ఇవి వాటి టిప్స్, ఇవి వచ్చేసి మనకి ఫ్లాట్ నీడిల్స్ పోర్ట్రేట్స్కి వాటికి యూజ్ చేస్తాను. అలాగే ఇంకా గ్లౌజెస్, టిష్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్, అలాగే ఇంకా ఇవి వచ్చేసి దీంట్లో స్టడ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంకా మనకి జనరల్గా టాటూవి కప్స్ కానీ వ్యాస్లిన్స్ కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి, జనరల్ డైలీ యూజ్ చేసేవి. ఇవి ఏంటంటే మనకి రేర్గా యూజ్ చేసేవి పెద్దవి. అలాగే ఇవి వచ్చేసి మనకి వాటి యాక్సెసరీస్ ఉంటాయి, మిషన్స్వి, ఆర్సీ కేబుల్స్ కానీ ఫుట్ పెడల్స్ కానీ స్పేర్కి ఇన్ కేస్ ఏమైనా పాడైపోతే ఆదరాబాడుతూ షాప్ కొరకుండా మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇది టెంపరరీ టాటూది. సో ఇది ఏంటంటే మనకి దగ్గరలోని కాలేజ్ ఉంది, వాళ్ళు ఏంటంటే పిల్లలు ఊరికి వచ్చి స్టాటస్ అని గోల్ చేస్తుంటారు. సో పర్టికులర్లీ వాళ్ళ కోసమే తెప్పించాను. 10 మంది కలిసి 4 షీట్స్ మరీ తెప్పించారు పిల్లలు. అలాగే దీనికి కింద ఉంటుంది ఇది కంప్రెసర్. ఈ కంప్రెసర్ వచ్చేసి మనకు ఆన్ చేస్తే సౌండే రాదు, చాలా సైలెంట్ కంప్రెసర్ ఇది. ఇది అరౌండ్ నాకు 14,000 పడింది విత్ స్టెన్సిల్స్, ఇంక్స్ అన్నీ కలిపి. ఫైనల్లీ ఈ వాటర్ డిస్పెన్సర్. ఇది యాక్చువల్లీ వాటర్ డిస్పెన్సర్తో పాటు ఇక్కడ మన బ్లడ్ ఆర్ట్స్ స్టోర్ చేసుకోనికి పనికొస్తుందని ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ బ్లడ్ ఆర్ట్స్ కోసం అని చిన్న ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నాను, అది 3,000 వచ్చింది అరౌండ్ దాని ప్రైజింగ్. సో అలానే మనకి ఏంటంటే వాటర్ డిస్పెన్సర్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. సో రెండింటికి కలిపి ఇది మొన్న ఆఫర్లో వచ్చేసి నాకు 9,000కి వచ్చేసింది. సో ఇది మన వైట్ అండ్ బ్లాక్ థీమ్కి మ్యాచ్ అవుతుందని ఈ కలర్ పెట్టేశాను. సో ఇది మన స్టూడియో టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే అలాగే కొంతమంది ఉంటారు టాటూయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు నేర్చుకోలేక, ఎక్కడ నేర్పిస్తారో తెలియక. ఇప్పుడు ఏంటంటే టాటూయింగ్ కోర్సు చాలా తీసుకుంటున్నారు, 75,000, 1 lakh, 1.5 lakh. సో అలా అమౌంట్ పే చేసుకోలేని వాళ్ళందరూ టాటూయింగ్ నేర్చుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఆ 100 days ఛాలెంజ్లో, సో ఈ ఛాలెంజ్లో మీరేంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 100 days నేను చెప్పిన ప్రతి థింగ్ అనేది మీరు కనుక ఫాలో అవుతే 100th డేన మన స్టూడియోకి విజిట్ చేసేసి మీకు ఒక ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఈ టాటూయింగ్ అనేది ఒక ఫేక్ స్కిన్ మీద మీరు దాన్ని కనుక ప్రాపర్గా నేను చెప్పిన ఈ 100 days కనుక మీరు ఫాలో అయ్యి టిప్స్ ఆ స్కిన్ మీద ప్రాపర్గా, అంటే మినిమల్ కొంచెం కనుక మీరు టాటూయింగ్ కనుక ప్రాపర్గా చేస్తే టాటూ కోర్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మీరు ప్రాపర్గా 1 year ట్రైనింగ్ ఇస్తాము. ఓకే.